హాగరు తర్వాత వచ్చే స్త్రీ, కనబడే స్త్రీ ఎవరై ఉన్నారంటే ఆమెను గురించి మీకు ఉపోద్ఘాతకంగా తెలియజేయబోతున్నాను. ఆమె ఎవరంటే ఆమె మిక్కిలి చక్కనిది, చాలా తెలివైనది. ఆమె బెతీయేలు కుమార్తె. ఆమె అబ్రహాము యొక్క కోడలుగా ఉంది. ఆమె ఇస్సాకు యొక్క భార్యగా ఉన్నది. ఆ స్త్రీ పేరు ఏమంట చెప్పగలరా? హల్లెలూయా. ఆ స్త్రీ పేరు ఏంటంట? రెబెకా. ఈమె ఇద్దరు కుమారులు కనిన, కవల పిల్లలు కనిన తల్లిగా ఈమెకు పేరుంది. రెబెకా అనే పదానికి అర్థము, రెబెకా అనే పదము హెబ్రీ భాష నుంచి వస్తుంది. ఇంగ్లీష్లో ఈ పదం యొక్క అర్థం ఏంటో తెలుసా? టు టై ఫిమ్లీ అని చెప్పబడుతుంది అనమాట. అంటే తెలుగులో దాని యొక్క అర్థం ఏంటంటే గట్టిగా పట్టుకో అని అర్థము కలిగిన పేరు రెబెకాకు ఉన్నది. కాబట్టి ఈ రెబెకా గురించి మనం చూస్తున్నట్లయితే 24వ అధ్యాయంలో 16వ వచనం మనం చదువుకుంటే, 24వ అధ్యాయము 16వ వచనం, ఆ చిన్నది, ఆ మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడా లేదు. చాలండి, చూస్తున్న మాటల్లో షీఈస్ బ్యూటిఫుల్, ఆమె చక్కనిది. తన యొక్క అత్త అయిన శారావళి కూడా, ఈమె కూడా చక్కనైన స్త్రీగా రెబెకా ఉంటూ ఉన్నది. ఈమె ఎంతో బయటికి ఎంతో అందముగా ఉన్నా, ఏ పురుషుడు చూసినా సరే ఆమె యొక్క అందానికి దాసోహమైనా సరే, ఈమె మాత్రం అన్నమాట తన యొక్క యవ్వన కాలాన్ని ఎంత పరిశుద్ధముగా కాపాడుకున్నదంటే, ఆమె ఏ పురుషుడిని కూడా కూడని పరిశుద్ధమైన స్త్రీగా, నమ్మకమైన స్త్రీగా, తల్లిదండ్రులకు విధేయత చూపించే స్త్రీగా, ఈ లోకములో బాధ్యత కలిగిన ఒక స్త్రీగా ఉండటం మనము ఆమెలో ఉన్న గుణలక్షణాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. నాడు కొంచెం అందం ఉంటే చాలు, యవ్వన అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే అందముతోని అనేక మందిని మాయ చేయాలని అనుకునేవారుగా ఉంటున్నారు. కానీ ఈమె మాత్రము చాలా చక్కగా ఉన్నా సరే బహు బాధ్యత కలిగిన స్త్రీగా ఉండటం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె బయటికి అందముగా ఉన్నది, హృదయంలో కూడా చాలా అందమైన స్త్రీగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఈ రెబెకా గురించి మనం ఇంకొన్ని విషయాలు నేర్చుకున్నట్లయితే, ఇదే 24వ అధ్యాయంలో 18వ వచనం చదువుకుంటే, రెబెకా ఏం చేస్తుందంటే చాలా దయగలిగినదిగా ఉంటుంది. షీ ఈజ్ కైండ్ హార్ట్. ఈ సమయంలో మనం ఇంకేం చెప్పాలో తెలుసండి? అబ్రహాము తన దేశములో, అంటే కానాను దేశములో, వాగ్దానం చేయబడిన దేశములో ఉండినప్పుడు అన్నమాట, వాగ్దానపు దేశములో వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు పుట్టి ఉన్నాడు. ఇస్సాకు పెద్దవాడు అయి ఉన్నాడు. ఇస్సాకుకి వివాహము చేయవలసిన సమయం వచ్చినది. కాబట్టి తన యొక్క దాసుల్లో ఒక పెద్ద దాసుడిని పిలిచి, నీవు ఈ యొక్క కనాను స్త్రీల్లో ఉంటున్న స్త్రీ ఇచ్చి నా కుమారుడికి వివాహము జరగకూడదు, అయితే నీవు నా యొక్క సొంత దేశములో అలాగే నా యొక్క బంధువుల్లో ఉంటున్న ఒక స్త్రీని ఇచ్చి నా కుమారుడికి వివాహం జరగాలి. కాబట్టి నీవు నా యొక్క సొంత దేశమునికి, నీవు నా సొంత ప్రజల మధ్యలోకి వెళ్ళము, ఒక స్త్రీని తీసుకుని వచ్చి నా యొక్క కుమారుడితో వివాహము జరిగించమని చెప్పినప్పుడు అన్నమాట, ఆ యొక్క దాసుడు, తన పేరేంటో తెలుసా? ఎలియాజరు. తను వెళ్ళి 10 ఒంటెలు తీసుకొని, కొంతమంది పనివారిని తీసుకొని వెళ్ళినప్పుడు, ఆ యొక్క ప్రాంతానికి చేరుతున్నప్పుడు దేవుడి యొక్క చిత్తాన్ని కొరకు కనిపెడుతున్నప్పుడు, ప్రభువా నీ చిత్తానుసారమైన ఒక స్త్రీని, ఒక చక్కని స్త్రీని నాకు కనపరచుము, నా యొక్క యజమానుడికి తను భారీగా ఉండుట కొరకే ఒక మంచి స్త్రీని కనపరచుమని ప్రార్థనాపూర్వకముగా వెళ్ళినప్పుడు అన్నమాట, అక్కడ రెబెకా తారసపడుతూ ఉందన్నమాట. ఆ సమయంలో దాహముతో ఉంటున్న ఎలియాజరు, నాకు త్రాగడానికి నీళ్ళు ఇస్తావా అనగానే, ఆ వ్యక్తి అడగగానే ఏం చేస్తుందట, తనకి నీళ్ళు తాగడానికి అన్నమాట నీళ్ళు తెచ్చి నీళ్ళు ఇచ్చిందని చెప్పబడుతుందన్నమాట. అంతేకాదు, ఆమె ఏమంటుంది, నీవు మాత్రమే తాగి ఉన్నావు, నీ ఒంటెలకు కూడా నీళ్ళు పెట్టుము, నేను తెస్తానని చెప్పి ఆ బావిలోకి దిగి నీళ్ళు తెచ్చి అక్కడున్న 10 ఒంటెలకు సైతము కూడా
వాటర్ని ఇచ్చిందనమాట. వారి యొక్క దాహాన్ని తీర్చిందంటే అర్థం చేసుకునండి, ఈమె చాలా జాలి కలిగిన హృదయం కలిగిన స్త్రీగా ఉందని. హల్లెలూయా. మనము కూడా ఇతరుల యొక్క అవస్థతలు గుర్తెరిగిన వారే. వారి యొక్క అవస్థతలో మనం సహాయపడే వారికి ఉన్నప్పుడే మనము కూడా కైండ్ హార్టెడ్ అంటే దయగలిగిన హృదయం కలిగిన వారుగా, రెబకా వంటి వారుగా ఉంటారని సత్యము మనం అందరం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. 25వ వచనం కూడా చదవండి. ఇదే అధ్యాయం 25వ వచనంలో మనం చదువుకుంటే, మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రికి బస చేయుటకు ఏంటంటే ఆ స్థలము కూడా ఉన్నదని చెప్తుంది అనమాట. హల్లెలూయా. ఆ యొక్క తెలియని వ్యక్తులకి ఏంటంట నీళ్ళనివ్వటమే కాదు, ఇంకేం చెప్తుందో తెలుసా, ఈ యొక్క రాత్రికి మేము ఇక్కడ పడుకోవాలి అనుకుంటున్నాము, మాకు ఏదైనా స్థలం ఉన్నదమ్మా అనగానే ఏమంటుందో తెలుసా, మా యొద్ద చాలా గడ్డి ఉంది, మా యొద్ద ఇంకేముందట, మేత ఉంది, రాత్రి బస చేయటకు కూడా స్థలం ఉంది, మా ఇంటికి రమ్ము అని ఆమె ఆ యొక్క దాసుడైన ఎలియాజరును తన యొక్క పనివారిని అందరిని కూడా ఆహ్వానిస్తుందంటే ఈమె ఎంత జాలి కలిగిన హృదయము కలిగిన స్త్రీగా ఉందో మనం చూస్తుంటాం. ఎప్పుడైతే ఎలియాజరు వచ్చి తన కుటుంబీకులతో మాట్లాడుతూ ఉన్నాడో, రెబెకా తండ్రి అయిన బెతీయేలుతోనూ రెబెకా అన్నయ్య అయిన లాబానుతో మాట్లాడినప్పుడు, నా దేవుడు కార్యము జరిగించాడు, నా దేవుడు మీ యొద్దకు నడిపించి ఉన్నాడు, తన సొంత ప్రజలైన నా యొక్క యజమానుడి యొక్క సొంత బంధువులైన మీ యొద్దకు నన్ను నడిపించాడు, కాబట్టి నేను మీ యొక్క కుమార్తెనే నా యొక్క యజమానుడి యొక్క కుమారుడైన ఇస్సాకు కొరకు తీసుకువెళ్తాను అనినప్పుడు అనమాట, వారు ఏమంటున్నారు తెలుసా, బెతీయేలును లాబాను ఏమంటున్నారు తెలుసా, ఇది యెహోవా వలన జరిగిన కార్యము కాబట్టి మేము కాదనడానికి కానీ అవుననడానికి కానీ మేమెవరమి అని చెప్తున్నారనమాట. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క స్త్రీని, మా కుమార్తెని నీవు తీసుకుని వెళ్ళవచ్చు అని చెప్పుకోవడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈమె దేవుని యొక్క చిత్తానికి తను తాను ఏం చేస్తుందట, సమర్పించుకుంటుంది అనమాట. తను తాను విధేయత చూపించుకున్న స్త్రీగా ఉంటుంది. తన అన్నదమ్ములైతే లేదా తన తండ్రి అయితే మీరు తీసుకుని వెళ్ళవచ్చు అనినప్పుడు ఆ స్త్రీ, నేను ఎలాగెళ్తాను, నేను ఎరగని ప్రజల యొద్దకు నేను ఎలాగెళ్తాను అనుకోవట్లేదు. ఈమె సైతము కూడా నేను వెళ్ళెదను అని చెప్తుంది అనమాట. నేను వెళ్ళెదను అంటుంది అనమాట. ఎంత విధేయత కలిగిన స్త్రీయో, దేవుడి చిత్తానికి తను తాను సమర్పించుకుంటుంది. ఎందుకో తెలుసా, ఇస్సాకును రెబెకాకును వివాహ జరుగుట దేవుడి యొక్క చిత్తమై ఉన్నది కాబట్టి ఆమె కూడా విధేయత చూపిస్తుంది అనమాట. దేవుడి చిత్తానుసారంగా నడవడానికి ఆమె కూడా విల్లింగ్గా ఉంటుంది, ఇష్టపడుతుంది. అందుకే ఏం చేస్తుందో తెలుసండి, నేను కూడా వెళ్ళెదను అని చెప్పడం బట్టి అర్థమవుతుంది అనమాట. అయ్యో నేను వెళ్ళను, నా యొక్క ప్రజలందరినీ విడిచిపెట్టి, నా తల్లిదండ్రులని, నా యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళను అనుకోదిగా ఉండట్లేదు. అబ్రహాం ఎంతైతే విశ్వాసం కలిగిన వాడే తన సొంత ప్రాంతాన్ని, సొంత జనులను విడిచిపెట్టి వెళ్ళి ఉన్నాడో, ఈమె కూడాను అటువంటి విశ్వాసము కలిగిన స్త్రీగా ఈమె కూడా తన యొక్క సొంత ప్రాంతాన్ని, సొంత ప్రజలని విడిచిపెట్టి ఇస్సాకుని వివాహం చేసుకున్నట్టు కొరకే ఆమె కూడా వెళుతుందంటే అర్థం చేసుకోండి, ఆమె దేవుడి యొక్క చిత్తానికి లోబడే స్త్రీగా ఉంటుంది. హల్లెలూయా. నా జీవితంలో కూడా దేవుడు తన చిత్తాన్ని అనేక విధములుగా బయలుపరచబడినప్పుడు, తెలియజేస్తున్నప్పుడు మనము కూడా ఏం చేయాలట, రెబెకా వలె లోబడాలి. దేవుడి చిత్తానికి మనం సమర్పించుకోవాలి. ఏదైనా నీ జీవితంలో దేవుడు ఏదైనా కార్యము జరిగిస్తున్నాడంటే, జరగనివ్వట్లేదంటే అది దేవుడి చిత్తం అని మనము కూడా నమ్మేవారుగా ఉండాలన్నమాట. రెబెకా అలా నమ్ముతుంది. దేవుడికి తను తాను ఆ విధంగా సమర్పించుకున్న స్త్రీగా రెబెకా ఉంటుంది. హల్లెలూయా. రెబెకాకి ఇంకా పరిపూర్ణమైన జ్ఞానము అంటే దేవుని గురించి జ్ఞానము లేనప్పుడు కూడాను వారి యొక్క మామైన రెబెకా వారి కుటుంబం అంతయు ఆకాశమునకును భూమికును దేవుడైన యెహోవాను నమ్ముకొని ఉన్నారని ఎరిగినదే ఆమె అంటుందన్నమాట, నేను వెళ్ళేదను, నేను దేవుడి యొక్క చిత్తానికి లోబడతాను అన్నట్లుగా ఆమె కూడా లోబడుతుంది అనమాట. హల్లెలూయా. నయోమితోని రూతు వచ్చినట్లుగానే నీ దేవుడే నా దేవుడు,
నీ జనులే నా జనులు, నీవెక్కడ ఉందువో నేను అక్కడే ఉందును, నీవెక్కడ మరణించుదువో అక్కడ నేను మరణించుదును అనినట్లుగా రెబెకా సైతము కూడా దేవునికి విధేయురాలే ఇస్సాకును వివాహం చేసుకున్నట్టుకు, ఇస్సాకుకు భారీగా ఉండుట కొరకే తను తాను సిద్ధపరుచుకొని వస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. అబ్రహాం యొక్క దాసుడైన ఎలియాజరుతో పాటు ఆమె కూడా బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు అన్నమాట, త్రోవలో కానాను దేశంలోకి వచ్చినప్పుడు త్రోవలో ఎవరు కనబడుతున్నారు? ఇస్సాకు కనబడుతున్నాడు. ఇస్సాకు సాయంత్రక సమయంలోనే దేవుని యొక్క మాటలు ధ్యానించుట కొరకే, దేవుని సన్నిధిలో ప్రార్థించుట కొరకే పొలము గట్టు మీద వెలిచి ఉండగా ఆ యొక్క ఒంటిపై వస్తున్న రెబెకా చూసి, ఎవరు అతడు అనగా, అతడే నా యజమానుడు, అతడిని నీ వివాహం చేసుకోబోతున్నావు అనగానమాట ఆ యొక్క ఒంటె దిగి ఇస్సాకు తన తల్లి విషయంలో ఎంతో దుఃఖవేదన కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే రెబెకా ఒంటెను దిగి తన యొద్దకు వచ్చినదో, సారా గుడారములోకి తను తీసుకొని వెళ్ళి ఉన్నాడో, అప్పుడన్నమాట తన తల్లిని గూర్చి చింత, ఆ యొక్క వేదన, బాధ అక్కడ నుండి లేకుండా ఉందన్నమాట. చూస్తున్నారా? రెబెకా ఇస్సాకుకి ఏం చేస్తుందో తెలుసా? దుఃఖ నివారణ కలిగిస్తుంది అన్నమాట. దుఃఖ నివారణ. ఏ విషయంలో దుఃఖ నివారణ? తన తల్లి విషయంలో ఎంతో దుఃఖంతో ఉన్నాడు, తన తల్లి మరణించిందని. దానిలో నుండి దుఃఖ నివారణ రెబెకా ఇస్సాకు జీవితంలో కలిగిస్తుంది అన్నమాట. హల్లెలూయా. మంచి భార్యగా ఉంటుంది. తన భర్తకి ఏమి కావాలో, తన భర్తని ఏ విధంగా సంతోషపెట్టాలో, తన భర్తని ఏ విధంగా ఆనందంగా ఉంచాలో రెబెకా ఎరిగిన దానే ఉంటుందన్నమాట. తన సొంత ప్రజలు విడిచిపెట్టింది, తన దేశాన్ని విడిచిపెట్టినది, దేవుడి చిత్తానికి లోబడినది, తన యొక్క భర్తకి బహు విధేయురాలై ఉండి భర్త యొక్క సంతోషములో తాను కూడా భాగస్వామి దేవుని యొక్క మాట చొప్పున కదండి. భార్య అంటే అర్థమేంటో తెలుసా? భర్తకి సహకారి అనినట్లుగా ఎప్పుడైతే ఇస్సాకు తన భార్యని కలిసి ఉన్నాడో అప్పటి నుంచి అన్నమాట సారా విషయంలో, తన తల్లి అయిన సారా విషయంలో ఏమాత్రము కూడా బాధపడలేని వాడుగా ఉండటం మనం చూడవచ్చు. హల్లెలూయా. ఇంకా రెబెకా విషయంలో మనం ఇంకేం చూస్తున్నాం తెలుసండి? షీ ఈజ్ బ్యారెన్, ఆమె గొడ్రాలిగా ఉన్నదన్నమాట. 25వ అధ్యాయము 21వ వచనం చదవగలరా? ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక, ఈ మాటల ప్రకారముగా ఇస్సాకు యొక్క భార్య అయిన రెబెకా ఎలాగుందట? గొడ్రాలుగా ఉన్నది కాబట్టి అనేకమైన సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వారికి పిల్లలు లేరు. అయితే ఇస్సాకు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా యొక్క భార్య గర్భాన్ని తెరుము, మాకు బిడ్డలను అనుగ్రహించుము అని దేవుని సన్నిధిలో ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందో తెలుసండి? దేవుడు రెబెకాకి గర్భఫలం ఇచ్చి ఉన్నాడు అనమాట. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో! తన ప్రజలు అడిగినప్పుడు, తన ప్రజలు ఏ విషయంలో దేని బట్టి వారు దేవుని అడుగుతారో వాటిని ఆయన అనుగ్రహించేవాడు. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్పినట్లుగానే దేవుని సన్నిధిలో రెబెకా బట్టి భర్త అయిన ఇస్సాకు ప్రార్థన చేయగా గర్భఫలాన్ని దేవాతి దేవుడు రెబెకా జీవితంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకేం మనం చూడవచ్చో తెలుసా అండి? దేవుని సన్నిధిలో రెబెకా గురించి మనం ఆలోచన చేస్తే, షీ ఈజ్ ఆల్సో ప్రేయర్ఫుల్. ఇస్సాకు వలె రెబెకా సైతము కూడా ప్రార్థనాపరురాలుగా ఉంటుంది. దేవుని సన్నిధిలో ఏమడిగినా ఆయన ఇచ్చేవాడని సత్యము ఎరిగిన రెబెకా ఇస్సాకు వలె దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు రెబెకా గర్భవతిగా ఉన్నది. తన గర్భములో ఎవరున్నారో తెలుసా? కవల పిల్లలు ఉన్నారు. 2 జనములు ఉన్నాయి. 2 జనపదములు ఉన్నవి అని చెప్పబడుతుంది. వారిద్దరు అన్నమాట గర్భములో ఉన్నప్పుడే ఇద్దరు ఏం చేసుకున్నారంటే యుద్ధం చేసుకున్నారు, ఒకరికొకరు తన్నుకుంటూ ఉన్నారు. అది అటువంటి సంఘటన రెబెకా భరించలేకపోతుంది, బాధగా ఉన్నది. ఇద్దరు తన్నుతూ ఉంటుంటే, నేను బ్రతకలేనేమో, నేను చచ్చిపోతానేమో అని దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెడుతుంది, ప్రార్థిస్తుంది. అలాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగానే సుఖప్రసవం అయినది. అప్పుడు 2 కుమారులు
రెబెకాకి కలిగి ఉన్నారనమాట. వారి పేర్లు ఏం చెప్పబడుతున్నాయి? ఏసావును, యాకోబును అని చెప్పబడుతున్నాయి. వీరిద్దరు పుట్టి ఉన్నారు. పుట్టిన తర్వాత తల్లిదండ్రులుగా వారు ఎంతో సంతోషించేవారుగా ఉన్నారు. వారు పెద్దవారు అయ్యారు. ఏసావు వేటగాడిగా ఉన్నాడు, అరణ్యవాసిగా ఉన్నాడు, వేటాడేవాడిగా ఉంటున్నాడు. అయితే యాకోబు గుడారములో నివసించేవాడుగా ఉంటూ ఉన్నాడనమాట. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయండి, తల్లిదండ్రులుగా ఇస్సాకును రెబెకాను బిడల పైన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క ధోరణి కలిగిన వారుగా ఉంటున్నారు. ఒకరు చిన్న కుమారుడిని ప్రేమిస్తే ఒకరు పెద్ద కుమారుడిని ప్రేమించేవాడుగా ఉంటున్నారు. తండ్రి అయిన ఇస్సాకు ఏసావునికి ప్రేమిస్తూ ఉంటుంటే తల్లి అయిన రెబెకా యాకోబుని ప్రేమిస్తూ ఉందన్నమాట. చూస్తున్నామా? ఇప్పుడు వరకును రెబెకా ఎన్నో మంచి గుణలక్షణాలు కలిగినదిగా ఉంటుంది. ఇక్కడ మాత్రము షీ ఈజ్ ఫేవరెటిజం, అంటే పక్షపాతి కలిగిన స్త్రీగా ఉంటుందన్నమాట. ఇన్ని గుణలక్షణాలు, మంచి గుణలక్షణాలు ఉన్నవి. అయితే ఇక్కడ మాత్రమే పక్షపాతి కలిగిన ఒక తల్లిగా, ఒక స్త్రీగా ఆమె ఉంటుందన్నమాట. హల్లెలూయా కదండి. ఈ లోకంలో అందరూ బలహీనులే కదండి, అందరూ బలహీనులే. మన బలహీనతలు ఎరిగాడు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మన అందరి నిమిత్తం ఈ లోకంలోకి వచ్చాడు. మన పాపముల నిమిత్తం ఆ కలవరి శిలువలో ఆయన మరణించాడు. మనమే బలమైన వారమై ఉంటే, ప్రతి శోధన జయించు వారమై ఉంటే ఆయన రావాల్సిన అవసరం లేదు. మన బలహీనతలను ఎరిగిన వాడే ఆయన ఏం చేశాడు తెలిసి లోకానికి వచ్చాడు. రెబెకాలో కూడా బలహీనతలు ఉన్నాయి, ఈవెన్ మనలో కూడా బలహీనతలు ఉన్నాయి. మనం చాలా విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఉండొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మనము కూడా బలహీనతలు కలిగిన వారుగా ఉంటాం. రెబెకా కూడా అట్టి బలహీనత ఉందన్నమాట. తనలో కూడా ఒక బలహీనత ఉన్నది. ఏంటో తెలుసా? తన చిన్న కుమారుడైన యాకోబును మాత్రమే ఆమె ప్రేమిస్తుందన్నమాట. తన పెద్ద కుమారుని ప్రేమించట్లేదు. ఇస్సాకు అయితే తన పెద్ద కుమారుని ప్రేమిస్తున్నాడు, చిన్న కుమారుని ప్రేమించట్లేదు. చూస్తున్నాం. ఈ విధంగా ఏంటంట, ఇటువంటి పక్షపాత ధోరణ కలిగిన వారుగా, తల్లిదండ్రులుగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక స్త్రీగా రెబెకా ఉంటుంది. అయితే అటువంటి ధోరణి ఈనాడు మనలో ఉండకూడదు. దేవుని ప్రజలైన వారము అందరినీ సమానత్వం కలిగిన వారుగా ప్రేమించేవారుగా ఉంటేనే అది ఆశీర్వాదకరం అంట. హల్లెలూయా. ఎందుకంటే నీ దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అందరినీ సమానముగా చూచువాడు. కాబట్టి ఆయన గుణలక్షణాలు కలిగిన వారిగా మనం ఉండాలి. రెబెకా ఇక నా దేవుడినే సేవించదును, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చదును అనుకున్నదిగా ఉన్నది, కానీ దేవుడు పక్షపాతి కాదు అనే గ్రహింపు తను మర్చిపోయినదో లేదో తన బలహీనతలు బట్టి విడిచిపెట్టిందో ఏమో కానీ ఆమె మాత్రమో చిన్న కుమారుడైన యాకోబునే ప్రేమించడం మనం చూస్తున్నాం. అందుకేది కదా ఆశీర్వాదములన్నీ ఎవరు పొందుకున్నారు? యాకోబు పొందుకున్నాడు. యాక్చువల్గా అయితే ఎవరు పొందుకోవాలి? ఏసావు పొందుకోవాలి, పెద్ద కుమారుడు పొందుకోవాలి. కానీ చిన్న కుమారుడు పొందుకొని అనమాట రెబెకా యొక్క సహోదరుడైన లాబాను యొద్దకి యాకోబు పారిపోతూ ఉన్నాడనమాట. ఇప్పుడు ఏసావు ఏం చేశాడు తెలుసా? వివాహాలు చేసుకున్నాడు. ఒకరిద్దరిని కాదు, ఎలాగ వివాహం అనేక మంది భార్యలు కలిగి ఉండటం వలన ఇస్సాకును రెబెకాను వారితో ఉండటం వలన ఈ కోడంటలు ఏం చేశారు తెలుసా? బహువేదన కలిగించారనమాట. చూస్తున్నామా? దేవుడి చిత్తానుసారంగా నడవలేనప్పుడు, దేవుని యొక్క స్వభావం మనలో లేనప్పుడు, దేవుని యొక్క గుణలక్షణాలు చొప్పున ఈ లోకంలో మనం నడవలేనప్పుడు, మనం అనుసరించిన తప్పిదములు బట్టి, మనం ఈ లోకంలో నడిచిన విధమును బట్టి వాటి యొక్క కాన్సిక్వెన్సెస్, రిజల్ట్ మనము కూడా పొందుకుంటామండి. ఆమె పక్షపాతి ధోరణి చూపించింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుందట? బహువేదన పడే స్త్రీగా ఉంటుంది. తన కోడళ్ళ ద్వారా బహువేదన కలిగిన స్త్రీగా ఆమె ఉంటుందన్నమాట. హల్లెలూయా. రెబెకా చాలా మంచిది, విశ్వాసపరురాలే, దేవుని యందు భయభక్తులు కలిగినది స్త్రీయే. అయినప్పుడు కూడా తనలో ఉన్న చిన్న లోపము బట్టి బహువేదన తెచ్చుకున్న స్త్రీగా ఉంటుంది. ఈ యొక్క సమయంలో ఈ స్త్రీ ఎంతో దేవుని యందు విశ్వాసపరురాలు అయితే ఈ చిన్న తప్పిదం బట్టి తను గొప్ప మనోవేదన చెందిన స్త్రీగా తను ఉంటుంది, తన భర్తకు కూడా ఉండటం మనం చూడవచ్చు. హల్లెలూయా. ఈ రెబెకా తన భర్తని మంచిగా ప్రేమించిందే. అందుకే ఏంటో తెలుసండి,
పరిశుద్ధ గ్రంథంలో దేవుని యందు భయభక్తులు కలిగిన అనేక మంది పురుషులకి ఒకరు లేదు ఇద్దరు లేదా ముగ్గురు భార్యలు ఉండడం చూస్తుంటాం. కానీ రెబెకా యొక్క భర్త అయిన ఇస్సాకు ఎవరూ లేరన్నమాట. బైబిల్ గ్రంథములో ఇస్సాకు మాత్రమే బహు భార్యలు కలిగిన వాడుగా లేడనమాట. అంటే ఈ స్త్రీ ఎంతగా తన భర్తని మంచి మార్గములో లేదా మంచిగా ప్రేమించే స్త్రీగా ఉండదు కాబట్టిని, తన ప్రేమను అంతటిని ఇస్సాకు కనపరిచినది కాబట్టిని అతడు ఎప్పుడు కూడా ఇంకొక స్త్రీని తన జీవితంలో తెచ్చుకోలేదన్నమాట. బైబిల్ గ్రంథంలో ఇస్సాకు మాత్రమే భార్యలు కలిగిన వాడుగా లేడు, భార్యను మాత్రమే కలిగిన వాడుగా ఉంటున్నాడు అనమాట. హల్లెలూయా. రెబెకా ద్వారా 2 దేశాలు వచ్చాయి తెలుసండి. ఇశ్రాయేలు దేశమని, ఎదోమీయుల దేశమని వాటికి పేరు ఉన్నాయి అన్నమాట. హల్లెలూయా. అంతగా దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడు. తన యొక్క తల్లిదండ్రులు, తన యొక్క అన్న రెబెకాను అంటున్నారు, నువ్వు వేవేల మందికి తల్లిగా ఉందువుగాక, నువ్వు ఆశీర్వాదకరంగా ఉందువుగాక అనినట్లుగానే అనేక వేల మందికి తల్లిగా రెబెకా మార్చబడినదన్నమాట. అంతగా దేవుడు రెబెకాని ఆశీర్వాదకరంగా ఉంచాడు. మనం ఎప్పుడైతే దేవుడి చిత్తానికి లోబడి విశ్వాసపరులై మనం ఉన్నప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదాలు మనం అందరూ పొందుకుంటామని తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాం. ప్రభు ఈ మాటలు మనం వినికిడిలో దీవించునుగాక.